మీ మాటలు వినబోతూ ఉన్నాము. వినగల చెవి, గ్రహించే హృదయం మాకు ఇవ్వండి. వాక్యానికి విరోధంగా పనిచేసే ప్రతి ఆటంకము యేసు నామములో కొట్టివేయమని మీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు వారి అత్యున్నత నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. సూటిగా నేరుగా దేవుని యొక్క స్వరం మన హృదయాలను తాకునట్లు మనలను మనం ఆయనకు అప్పగించుకుంటూ 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రాలు చెల్లించుదాం. గట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. ఇరవై 8వ వచనం చదువుమా. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలు కొనెను. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క ఔన్నత్యం కనిపిస్తుంది మనకి. అంటే తండ్రి యొక్క గొప్పతనం. పాత సామెత ఒకటి ఉంది, కన్న తల్లిదే వలపక్షం, ధరణిదేవిదే వలపక్షం అంటారు. ధరణిదేవి అంటున్నందుకు అన్యదా భావించమాకండి, సామెత అది. ధరణి అంటే భూమి. ఇద్దరు కలిసి ఒకే పొలాన్ని, గట్టు ఒక్కటి మాత్రమే వేరు చేస్తుంది. అవతలదే పొలం, యువతలదే పొలం. రెంటిని సేద్యం చేస్తే గట్టుకు అవతలున్న పొలమేమో ఎకరాకి 30 బస్తా అయితే, గట్టుకి అవతలున్న పొలం ఎకరాకి 10 బస్తా అయితే. ఇద్దరు వేసింది అదే ఎరువు, వాడింది అదే మందు, చేసింది అదే సేద్యం, నేల కూడా అదే నేల. కానీ ఒకే నేలలో ఆవలి వైపు ఉన్న పొలమేమో 30 బస్తా పండితే, యువతల వైపు ఉన్న పొలమేమో 10 బస్తానే అయింది. ఇప్పుడు ఎవరిని నిందించాలి? ఎవరిని నిందించాలి చెప్పండి? చాలామంది ఏమంటారంటే, భూమికి కూడా పక్షపాతం ఉంది, వాడు వాడిన మందేనే వాడాను, వాడు వేసిన ఎరువే నేను వేసాను, వాడు చేసిన సేద్యమే నేను చేశాను, వాడికేమో 30 బస్తా వచ్చింది, నాకు 10 బస్తానే వచ్చింది. చాలా ఫీల్ అవుతారు.
దీనికి మనం ఇలాగైంది అని చెప్పి మనం నిర్వచనం చెప్పలేం కదా, నిర్వచనం చెప్పలేం. నేలొకటే, సేద్యమదే, కట్టిన నీరు ఆ వాగులోదే. ఒకవేళ వర్షం పడితే వర్షం కూడా రెంటి మీద పడింది. నాటిన విత్తనాలు కూడా ఒకే దగ్గర తెచ్చిన విత్తనాలు, ఎరువదే, సేద్యమదే, కష్టమదే. నేల కూడా నల్లరేగడే అనుకోండి. అది ఎందుకు 30 బస్తా వచ్చిందో, ఇది ఎందుకు 10 బస్తా వచ్చిందో చెప్పలేం. కన్న తల్లిలో కూడా పెద్దోళ్ళు ఊరికే చెప్పరు. కడుపున 4 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఒకళ్ళని ఒకలాగా చూస్తారు, మిగిలిన వారిని ఇంకోలాగా చూస్తారు. కాకపోతే మనం సూటిగా అడిగామనుకోండి, ఎందుకైంది 2 కళ్ళే, 3 కళ్ళే, 4 కళ్ళే అంటారు. వారు చెప్పే రీజన్స్ ఏంటంటే, చిన్నోడిని ఎందుకు బాగా ప్రేమించావు, పెద్దోడిని ఎందుకు ద్వేషిస్తున్నావు, లేక పెద్దోడిని ఎందుకు ప్రేమిస్తున్నావు, చిన్నోడిని ఎందుకు ద్వేషిస్తున్నావు అన్నాం అనుకో, అయ్యా నేను ప్రేమిస్తున్నానంటే వాడంత మంచోడయ్యా, నా కష్టం, నా బాధ, నా ఇబ్బంది, నా పరిస్థితిని ఎరిగినోడు. ఇక వీడున్నాడే, పెద్దోడో చిన్నోడో, పెద్దదో చిన్నదో, వీళ్ళు మాత్రం సచ్చినోడి కళ్ళల్లో వేళ్ళు పెట్టి చూస్తారు. వీళ్ళు అసలు ఏంటి, ఇలాగుంది మా అమ్మ, మా నాన్న ఇలాగున్నాడని కనీసం అడగను కూడా అడగరు. అలాంటప్పుడు వాడి మీద ప్రేమ ఎట్టుంటుంది అంటారు వీళ్ళు. మనుష్యుల ఆలోచన ఎక్కడ దాకా ఉంటుందంటే అంతవరకే. ఆ స్థానంలో పరలోకపు తండ్రి ఉంటే, తప్పిపోయిన చిన్నోడు ఇంటికి రాగానే వాని మెడ మీద పడి ఏడ్చి, కౌగులించి, ముద్దు పెట్టుకుని, స్నానం చేయించి, ప్రశస్త వస్త్రాలు వేయించి, ఉంగరం తొడిగించి, స్నేహితులను బంధువులను పిలిపించి విందు చేయించి ఆనందించాడు. సేమ్ మేనర్ కనిపెట్టుకొని ఉన్న పెద్ద కొడుకు పొలం నుంచి ఇంటికి వచ్చి ఫీల్ అవుతుంటే వాడిని కూడా బయటికి వెళ్ళి బ్రతిమాలి లోపలికి తెచ్చుకుంటున్నాడు. ఒకసారి 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. తండ్రి ప్రేమలో కొరత ఉండదు. తండ్రి ప్రేమకు ఎల్లలు ఉండవు. తండ్రి ప్రేమకు పక్షపాతం ఉండదు. తండ్రి యొక్క ప్రేమ ఒకరినొకలాగా చూసేది కాదు. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులకైనా వివక్ష ఉంటుందేమో కానీ, మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా శత్రువులమై ఉండగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా, మన కోసం కడరక్త బొట్టు వరకు కల్వరిలో కార్చిన ఆ తండ్రికి వివక్ష ఉండదు, పక్షపాతం ఉండదు. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క గొప్పతనం. మనం చూసే గొప్పతనం బెంజ్ కారులో వెళితే అమ్మో అంటాం. మనం చూసే గొప్పతనం మెళ్ళో బంగారం, చేతులకు బంగారం, చెవులకు బంగారం, తలలో బంగారం, నడుముకు బంగారం ఉంటే అబ్బా ఏమి సంపాదించారా అంటాం. ఒక 5 అంతస్తులు బిల్డింగ్ పెద్దది కట్టారనుకోండి, ఒక ప్యాలెస్ లాగా, ఏం ఆశీర్వదించబడ్డారా, ఏం గొప్పోళ్ళు అయ్యారా అంటాం. దేవుని గొప్పతనం అది కాదు. తప్పు చేసి ఇంటి నుంచి పారిపోయినోడు ఇంట్లోకి వస్తే చేర్చుకున్నాడు. ఇంట్లో ఉన్నవాడు ఫీల్ అయిపోయి నిష్ఠూరపడుతుంటే వాడిని కూడా త్రోసేయలేదు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్దాం హల్లెలూయా. పక్షపాతము లేని తండ్రి ప్రేమ అది. ఈరోజు దేవుని యొక్క వాక్యం సూటిగా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉంది. తండ్రి స్థానంలో ఒకవేళ అదే తండ్రిగా, అదే తల్లిగా మనమైతే ఎలా రెస్పాండ్ అవుతాం? ద్వేషించేవారిని ద్వేషించి, ప్రేమించేవారిని మాత్రమే ప్రేమించమని బైబిల్ చెప్తుందా? అసలు ఒక్కసారి చెవిని పెట్టి హృదయంతో ఆలోచించండి.
శత్రువులను ప్రేమించే అంత సీన్ మనకు లేదు. శత్రువులను ప్రేమించేదాకా వద్దు అసలు. నీ రక్తం పంచుకు పుట్టిన వారిలో, నీ అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో, నీ బంధువుల్లో, నీ కళ్ళెదురు నీతో కలిసి మొన్నటిదాకా కలిసి ఉన్నవారు ఎవరైనా పొరపాటున విభేదిస్తే క్షమించి నీ దాపు చేర్చుకునేటువంటి మనస్సు నీకుంటుందా? వాళ్ళొక మాట అంటేనే తట్టుకోలేము. బాహుబలి సినిమా చూపిస్తాం. నిష్కారణంగా ఎవరైనా దూషిస్తే తట్టుకోలేము. ఆవలి వారు నోరు చేసుకొని మాట్లాడుతుంటే మౌనంగా ఇంట్లోకి వచ్చి అంటే అన్నారు వాళ్ళ కర్మ పోని అని చెప్పి నిన్ను నీవు అణుచుకోగలవా? నిన్ను నీవు సంభాళించుకోగలవా? సాధ్యమైద్దా నీకు అది? రెండు 2012లో రాసుకున్నాను పాట నేను. జగతిని ఓడించే బలము కాదయ్యా, నన్ను నేను గెలుచుట నాకు నేర్పయ్యా. క్రైస్తవ జీవితం అంటే పోరాటమే. పోరాటయుతమైన క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికి మనుషులు కాదు శత్రువులు. క్రైస్తవునికి లోకం కాదు శత్రువు. క్రైస్తవునికి జగతి కాదు శత్రువు. క్రైస్తవునికి శత్రువు ఎవరంటే నీకు నువ్వే. క్రైస్తవునికి తానే శత్రువు. సంభాళించుకొని నిలదొక్కోవాలి, సమీక్షించుకొని స్థిరపరచుకోవాలి. మనలను మనమే అణుచుకుని మనలను మనం జయించడం చేతకపోతే లోకాన్ని ప్రభు కొరకు ఎప్పుడు సబ్మిట్ చేస్తాం? లోకాన్ని ప్రభు దగ్గరికి ఎప్పుడు తేగలుగుతాం? ఏ రోగి అయినా వైద్యుడి దగ్గరికి వస్తే రోగి వచ్చినప్పుడు వైద్యుడు ఎలాగ ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన తుమ్ముకుంటా దగ్గుకుంటా వచ్చి నాకు ఊపిరాట్లేదండి, నాకు ఇలాగుంది అన్నప్పుడు ఈయనేమో తాను వచ్చిన టైంలో ఇది ఇన్హేల్ చేస్తూ ఉంటారు, క్యాప్సులు వేసుకొని ఆయాసానికి. ఏమంటారు దాన్ని? రోటోహేలర్ పెట్టుకొని ఏమైందో చెప్పు అన్నాడు అనుకోండి, నువ్వు రోగిని ఏం స్వస్థపరచగలవు బిడ్డ? నీకు నీకే స్వస్థత లేదు, నన్నేం స్వస్థపరుస్తావని వెళ్ళిపోతాడు. దేవుని పిల్లలు క్రైస్తవులైన వారు లోకానికి అతీతంగా, లోక సంబంధమైన ఆలోచనలకు దూరస్థంగా, లోకమంతా ఎక్కడ వీగిపోద్దో, లోకమంతా ఎక్కడ జారిపోద్దో, లోకమంతా ఎక్కడ నిర్వీర్యమైద్దో అక్కడ క్రైస్తవుడు లేచి నిలబడాలి. స్తోత్రం, స్తోత్రం. కడలి తరంగము నడిచిన దేవా, నా అంతరంగము చూడగరావా. దో I am doing the service of the Lord, though I be as the pastor, దేవుని సేవకుడినైనా పరిచర్య చేసేవాడినైనా, ఒకవేళ అపోస్తలుడు కావచ్చు, ఇంకొకడు ప్రవక్త కావచ్చు, ఇంకొకళ్ళు ఇంకొక సమున్నత స్థాయిలో ఆత్మీయంగా ఉన్నవారు కావచ్చు, ఎంత ఎదిగినా బైబిల్ అంటాడు చేదైన వేరు ఏదైనా మొలచి నన్ను కలవరపరచుట వలన. చదవండి హెబ్రీ పత్రిక 12, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి. తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన. ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాపం ఏదైనా చేసినందువల్ల అపవిత్రులైపోదురేమో అని అంటలా. మీలో ఎవడైనా వ్యభిచరించి పాపి అయిపోవునేమో అంటలేదు. మీలో ఎవడైనా దొంగిలించి పాపమును మూటగట్టుకొనునేమో అంటలేదు. అపవిత్రులైపోదురేమో. దేన్ని బట్టి అపవిత్రులు? చేదైన వేరు ఏదైనా
యేసుక్రీస్తు రక్తం మనలో ఉన్న పాపాన్ని చంపేసిద్ది. మన వైఖరిని మనమే చంపుకోవాలి. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు రక్తం పాపిని పవిత్రునిగా మార్చిద్ది. పవిత్రునిగా మార్చబడినటువంటి వ్యక్తి తన స్థితిగతుల్ని తానే జాగ్రత్త చేసుకుని దేవునికి పరిశుద్ధమైన నివేదింపుగా అప్పగించుకోవాలి. పాపము నుంచి విడుదల ఇస్తాడు, కానీ వైఖరిని నువ్వే మార్చుకోవాలి. నీ మాట, నీ ఆలోచన, నీ క్రియలు ప్రభు దగ్గరికి రాకముందు నీవేమై ఉన్నావో. నేను చెప్తున్నాను, నేటి క్రైస్తవ సమాజంలో దేవుని పిల్లలు అనిపించుకునేటువంటి ఒక షిలోహు మందిరమే కాదు, ఒక బాక్సింగ్ ఫెలోషిప్ కాదు, ఒక బ్రదరన్ ఫెలోషిప్ కాదు, ఒక ఏఎల్సి కాదు, ఒక బ్యాప్టిస్ట్ కాదు, ఒక దీపెంతెకోస్తు కాదు, ఇంకొకటి కాదు. దేవుని పిల్లలని చెప్పబడుతున్నారు, కానీ తండ్రి ఇంట్లోనే ఉండి పరిస్థితులను అర్థం చేసుకోలేని పెద్ద కుమారునిలాగానే ఉంటున్నాయి సంఘాలు. దేవునికి అత్యంత సమీపంగా ఉంటున్నారు, కానీ స్థితిగతులను మార్చుకోవడం లేదు విశ్వాసులు. దేవుని దగ్గర మోకరించినప్పుడు నన్ను దీవించు ప్రభు అనేది చిన్న మాట, చాలా చిన్న మాట. అది స్థాయికి తగిన మాట కాదు. మోకరించినప్పుడు దేవుడిని అడగాలంటే, నా జీవితాన్ని కట్టయ్యా, నీకు అనుకూలంగా నా బ్రతుకుని మార్చయ్యా, నీకు అయిష్టమైన నీకు కాని తలంపులేమైనా నాలో ఉంటే తీసి పడవేయి. చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుస్తుందేమో, అపవిత్రులవుతారేమో, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని ప్రేరేపించి రాయిస్తే, నువ్వు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఇంకా నాలో ఏదైనా లోపం ఉందేమో. దావీదు చేశాడు, నన్ను పరీక్షింపుము, నన్ను పరిశీలింపుము, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా యందు కలదేమో. అంటే ఆయన 100కి 100 తన స్థితిని సరి చేసుకుని దేవుడిని అడిగాడు, ఇంకా నేను మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా అని. మనం 100% కూడా సరి చేసుకోవాలా. నేనవ్వచ్చు, మీరవ్వచ్చు. దేవుని ముఖకాంతిలో, దేవుని వాక్య తేజస్సులో ఆలోచన చేస్తే, నాకు తెలీదా నేనేమై ఉన్నానో, నా మాట ఎలాగుందో, నా తలంపు ఎలాగుందో, నా క్రియలు ఎలాగున్నాయో, నేను వేషం వేస్తున్నానో, నిజంగా దేవుని కొరకు బతుకుతున్నానో, నేనేంటో నాకు తెలీదా? నేనేంటో నాకు తెలిసినప్పుడు మీరేంటో కూడా మీకు తెలియాలి ఖచ్చితంగా. దేవుని దగ్గర చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఏదైనా చేదు వేరు నాలో ఉంటే దానివల్ల నేను అపవిత్రుని అవుతానేమో, అది తీసివేసుకోవడం సాధ్యం కానప్పుడు తీసివేసుకోవడానికి బలమిమ్ము ప్రభు అని అడగాల. స్తోత్రం. బైబిల్లో ఉంది, మీలో అవిశ్వాసము కలగకుండానట్లు ఆయనను వేడుకొనుడి అన్నాడు. మేము నమ్ముతున్నాము, అపనమ్మిక మాలో రాకుండా మాకు సహాయం చేయమని అడిగారు. అంటే ప్రార్థన చేయడంలో కూడా కేవలం భౌతిక పరమైనటువంటి క్షేమం కొరకు మాత్రమే కాన్సన్ట్రేషన్ కాకుండా, ఆత్మ సంబంధమైన క్షేమం దేవుని ఎదుట మనం కలిగి జీవించాలి. స్తోత్రం. ఖచ్చితంగా అడగాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, తండ్రి యొక్క గొప్పతనం అది, తండ్రి యొక్క ఔన్నత్యం అది, తండ్రి యొక్క హైనెస్ అది. మరి ఆయన పిల్లలు ఆయనంత గొప్ప దేవునిగా ఉంటే, ఆయన పిల్లలు నీచంగా బ్రతకడం ఆయనకి ఇష్టమా? మాట్లాడాలి. ఆయన పిల్లలు అల్పంగా బ్రతకడం ఆయనకి ఇష్టమా? భేదం లేదు, పక్షపాతం లేదు ఆయన ప్రేమలో. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని మనమేమో చచ్చాడని చెబుతాం. తప్పు తెలుసుకొని ఇంటికి వచ్చాక ఆయన ఏం చెప్తున్నాడంటే, చచ్చిపోయి మరలా బ్రతికాడు అని చెప్పి హక్కును చేర్చుకున్నాడు. వాడు ఇంట్లోకి వస్తే
ఇంట్లో ఉన్నవాడు అలిగి లోపలికి రాబోతుంటే వాడు వచ్చినందుకు నీకు వ్యసనమా, పో బయటకు అంటాం మనమైతే. ఆయన అలాగనలా. ఎంత సహనమూర్తి అంటే మళ్ళీ బయటికి వెళ్ళి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అర్థం కాలేదు, అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తమ్ముడింటికి వస్తే సంతోషించేటువంటి స్థితి లేదు. తన ఇంట్లో తన స్థానం ఏంటో వాడికి తెలీదు. ఆ స్థానం ఏంటో తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. లోపలికి రానుల్లకపోయాను అన్నప్పుడు వాడిని బ్రతిమాలి లోపల తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. బైబిల్లోనే ఒక దగ్గర ఉంటుంది, మత్తయి సువార్త 20వ అధ్యాయం. తర్వాత చదువుకోండి మీరు, జాగ్రత్త వినండి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పొలం యజమానుడు ఉన్నాడు, పొలం ఉంది. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. పంట బాగా పండింది, కోత కొయ్యాలి కదా, కుప్పనూర్చాలి, పంట ఇంటికి చేర్చాలి. విస్తారమైన కోత. ఈలోపు మబ్బులు పట్టేసినాయి. మీరు అన్నట్టు వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి యజమాని? ఒక్కడే వెళ్ళి పొలంలో దొల్లాడికి వస్తే అయిద్దా? ఏం చేయాలి? మాట్లాడండి, ఏం చేయాలి? పనివారిని పిలిచి రేపటి నుంచి వర్షాలని చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుకి పంట కొయ్యాల్సిందే, ఇంటికి తేవాల్సిందే. ఎంతమంది సరిపోతారు పనివారు అంటే వాడు 50 మంది అన్నాడు. 50 మంది కాదు, 100 మందిని తీసుకెళ్ళండి, పంట మాత్రం వేస్ట్ అవ్వకూడదు, ఇంటికి రావాలని చెప్పాడు. 100 మందిని తీసుకొని ఉదయం 6 గంటలకు వెళ్ళి పొలంలో పనిచేయటం మొదలుపెట్టారు. 10 గంటలకి వెళ్ళాడు పొలానికి. 10 గంటలకు వెళ్తే తనకున్న విస్తారమైన పొలంలో కొంచెం కూడా అవలా, ఒక 10% కూడా అవలా కోత. అప్పుడు ఏం చేశాడు? వీధిలోకి పంపించి కనిపించిన పని వారంతా, ఆలస్యంగా వచ్చిన వాళ్ళని పనిలో పెట్టుకోరుగా. ఇప్పుడు అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఈ టాపీ పని వాళ్ళని. లేట్ వస్తే 9 లోపు వస్తేనే వాళ్ళని తీసుకెళ్ళేది, 10ంటికి వస్తే ఎవరు తీసుకెళ్ళరు. అలాంటి వారు కనపడ్డారు. పని లేదు, ఆలస్యమైంది, కారణమో అకారణమో కొంతమంది ఉన్నారు. వాళ్ళతో ఒడంబడిక చేసుకుని మీరు వచ్చి పొలంలో పని చేయండి అని చెప్పి ఎంతమంది? 100 మందిని తీసుకెళ్ళమన్నాడు. 10 గంటలకు 100 మందిని కుదుర్చుకొని తీసుకొచ్చారు. 2 గంటలప్పుడు పొలం చూస్తే పావు కూడా అవ్వలేదు. ఇంకా 30 ఉంది చేయాల్సిన పని. 200 మంది పని చేస్తున్న పావే అయింది. మళ్ళీ 2 గంటలకి బజార్కి వెళ్ళి 6 గంటలకి పొలానికి వెళ్ళారే, వాళ్ళ కూలి ఎంతంటే 500. 2 గంటలకు వెళ్ళి బజార్లో కనిపించిన వాళ్ళని మీకు 500 కూలిస్తాను, దయచేసి రండి అని చెప్పి తీసుకెళ్ళాడు పొలానికి. మధ్యాహ్నం నుంచి పని అంటే పూట పని, కూలి ఫుల్ వస్తుంది. మళ్ళీ ఒక 200 మంది వెళ్ళారు. 4 గంటలకు వెళ్ళి చూస్తే ఇంకా వదగల, ముగింపులోకి వచ్చింది కానీ ఇంకా ఉంది పని. ఉదయం నుంచి 4 గంటల దాకా తీసుకెళ్ళిన వాళ్ళకి డబల్ ఇంకా మాట్లాడుకుని తీసుకెళ్ళాడు. మొత్తానికి సాయంత్రం 6-6:30కి పని అయిపోయింది, ముగించబడింది. ఇక కూలి కోసం నిలబడ్డారు అందరూ. కూలి కోసం నిలబడగానే 4 గంటలకు వచ్చి 6 గంటల దాకా పనిచేశారే, వారిని పిలిచి 500 ఇచ్చాడు. ఎన్నిటి నుంచి ఎన్నింటి దాకా? 4 నుంచి, అంటే 2 గంటలే చేసింది. వారిలో ఇంకొక 10 మంది ఉన్నారు. వాళ్ళు 6 గంటలకు రాలా, 5 గంటలకు, 4 గంటలకు రాలా, 5 గంటలకు వచ్చారు.
500 తీసుకున్నవాడు అంటున్నాడు, మేము 4 నుంచి 6 దాకా చేసాం, మాకు 500, వీడు గంటగా చేసింది, వీడికి కూడా 500 ఇచ్చారు ఏంటి అన్నాడు. సరే 10 మందికి తలా 500 లెట్ కానివ్వండి అని చెప్పి వాళ్ళని అలాగ ఉంచాడు. 12 గంటలకు వచ్చి పనిలో ఒదిగారే, 2 గంటలకు వచ్చి పనిలో ఒదిగారే, వారిని పిలిచాడు, తలా 500 ఇచ్చాడు. మైండ్ బ్లో అవుతుంది. గంట పని చేసినోడికి 500 వచ్చింది, 2 గంటల పని చేసినోడికి 500 వచ్చింది, 2 గంటల నుంచి పని చేసిన 4 గంటలు చేసినోడికి 500 వచ్చింది. ఉడికిపోతూ ఉన్నారు లోపల. ఈలోపు 10 గంటలకు వచ్చిన వాళ్ళని పిలిచాడు, 500 ఇచ్చాడు. ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. 6ంటికి పనికి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు, గంట చేసినోడికి 500 ఇచ్చాడు, మేము పొద్దున 6 నుంచి ఇప్పుడు దాకా చేస్తున్నాం, మాకు కనీసం డబల్ పేమెంట్ ఇవ్వకపోతాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వాళ్ళని పిలిచి వాళ్ళకి 500 ఇచ్చాడు. ఏళ్లలో పెయిన్ ఎక్కువ ఎవరికి ఉంటుంది? 6ంటికి వచ్చిన వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఉండబట్టలేక ఒకటి అడిగేశాడు, ఏమయ్యా పెద్ద మనిషి, 5 నుంచి 6 గంటల దాకా చేసిన వాడికి 500 ఇచ్చావు, పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా 12 గంటలు పని చేశాను, నాకు 500 ఇచ్చావు, ఇది నీకు న్యాయమా? నాకు న్యాయమే. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి హల్లెలూయా. మనుష్యుల న్యాయం ఒకలాగుంటుంది, దేవుని న్యాయం అనితర సాధ్యమైన న్యాయం. అందుకే అంటాడు, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. జ్ఞానులను సిగ్గుపరచి వెర్రివారిని ఏర్పరచుకుని తన పనికి పురమాయించిన దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఆయన మాట్లాడతాడు, 6 నుంచి సాయంత్రం 6 దాకా పని చేస్తే నీకు ఎంత ఇస్తానన్నాను? 500. అందులో రూపాయి తగ్గించానా? తగ్గించలా. నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చా, నీకు అన్యాయం ఏం కాదు. 10 గంటలకు వచ్చినోడికి కూడా ఇచ్చావు 500, అది నాకు ఇష్టమైంది, నా సొమ్ము, నా పొలం, నా చేతిలో పనివారు. సరే వాడికంటే ఇచ్చావు 10ంటికి వచ్చినోడికి, 5 గంటలకు వచ్చి 6 దాకా చేసిన గంట చేసినోడికి కూడా 500 ఇచ్చావుగా. చెప్పాగా, నీకెందుకు కడుపుమంట? నేను నీకేం అన్యాయం చేయలేదే. ఒడంబడికి ప్రకారం నీకు 500 ఇచ్చాను. వీడి గంట పని చేసినా నాకు పని త్వరగా అవ్వాలి కాబట్టి నా ఇష్టతను బట్టి నేను 500 ఇచ్చా. మనమైతే కుదుర్చుకునేటప్పుడు ఒకలాగా మాట్లాడతాం, పని అయిన తర్వాత ఇంకొకలాగా మాట్లాడతాం. పిలిచేటప్పుడు 500 ఇస్తామని పిలిచి ఇచ్చేటప్పుడు 200 ఇస్తాం. ఏంటయ్యా ఇదంటే, 6 నుంచి ఇప్పుడు దాకా చేసినోడికి 500 ఇచ్చింది, నీకు ఎంత ఇస్తారు? 500 ఇస్తారా నీకు అని ఎదురు ప్రశ్న వేస్తాం. లాజిక్, అతి తెలివితో లాజిక్ మాట్లాడతాం. ఆ యజమానుడు మహా తండ్రి, స్తోత్రం స్తోత్రం. ఇక్కడేమో తండ్రిగా పక్షపాతం లేదు, అక్కడ యజమానునిగా పక్షపాతం లేదు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన అన్యులను ఒకలాగా, ఇశ్రాయేలీల్ని ఒకలాగా చూసే దేవుడు. ఎంత మాత్రం హెచ్చు తగ్గులు మనలో ఉంటాయి, హెచ్చు తగ్గులు మనలో ఉంటాయి, వైషమ్యాలు మనలో ఉంటాయి, వారని వీరని భేదం మనలో ఉంటుంది. రంగు భేదం ఉంటుంది, మత భేదం ఉంటుంది, కుల భేదం ఉంటుంది, ప్రాంతీయ భేదం ఉంటుంది, పేదవార ధనికుల అని ఆర్థిక భేదం ఉంటుంది, ఆ దేశమా ఈ దేశమా అని చెప్పి ప్రాంతీయ భేదం ఉంటుంది. రకరకాల భేదాలు కడుపులో పెట్టుకొని పైకి నటించేది మనం. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన కంటికి అందరూ సమానంగానే కనిపిస్తారు. స్తోత్రం స్తోత్రం. ఆ దేవుని గొప్పతనం అది. ఎంత గొప్ప దేవుడు అంటే, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన, వినాలి. తప్పిపోయినోడు ఇంటికి వస్తే చేర్చుకున్నాడు, ప్రేమలో అర్రలు లేవు. ఇంట్లో ఉన్నవాడు అలిగితే
వాణ్ణి కూడా సరి చేసుకున్నాడు. ఈ మాట వింటున్నప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, సంఘంలో సంఘానికి ఒక సేవకునిగా నేనైనా మీరైనా మనమైతే మన పిల్లల పట్ల ఎలాగ ప్రవర్తిస్తామనేది ప్రశ్న. రెండోది, యజమానునిగా పనివారి పట్ల ఎంత గొప్ప గుణం కలిగి ప్రవర్తించాడు అంటే న్యాయమైన దానినే చెయ్యగలిగినటువంటి దేవుడు ఆయన. స్తోత్రం. మూడోది, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం, దుష్టులు మరణమునందుట చేత ఏమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకుని. ఒక ఆయన అడిగాడు, మా వినండి, ఇస్సాకుకి కొడుకులు ఎంతమంది? ఇస్సాకుకి పిల్లలు ఎంతమంది? ఇద్దరా? అర్థం కావట్లేదు మీకు? మా ప్రిన్స్ చెబుతాడు, ఎంతమందిరా? ఇద్దరేనా? నువ్వు ఉన్నప్పుడు ఇద్దరు, తర్వాత ఇంకలేరా? వారి పేర్లేంటి? యాకోబు, ఏశావు. వాస్తవంగా అయితే ఏశావు యాకోబు అనాల, కానీ అక్కడ చిట్టా తిరగబడింది. ఏశావు పెద్దోడే, యాకోబు చిన్నోడే. కానీ దేవుని పరిగణలోకి వచ్చేపాటికి యాకోబు మొదటి వాడయ్యాడు, ఏశావు తర్వాతి వాడయ్యాడు. హేబేలు చిన్నోడు, కయ్యూను పెద్దోడు. దేవుని ప్రణాళికలోకి వచ్చేపాటికి హేబేలు వచ్చి ముందు కూర్చున్నాడు. విశ్వాసాన్ని బట్టి కయ్యూను వెనక్కి వెళ్ళిపోయాడు. మొదటి ఆదాము మంటి నుంచి పుట్టినోడు, ఆయన మొదటోడు. తరువాత ఆదాము ఆత్మను బట్టి కలిగిన వాడు క్రీస్తు, ఈయన రెండో వాడు. కానీ దేవుని ఏర్పాటులో కడపటి ఆదాం మొదటోడయ్యాడు, మొదటి ఆదాం కడపటి వాడయ్యాడు. మనలో కూడా ఒక ఆదాం, కడపటి ఆదాం ఉన్నాడు, మొదటి ఆదాం ఉన్నాడు. మనలో ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, హేబేలు ఉన్నాడు, కయ్యూను ఉన్నాడు, శారా ఉంది, హాగర్ ఉంది. రెండు రకాల క్యారెక్టర్స్ మనలో ఉన్నాయి. శారా అంటే ఆత్మ సంబంధమైన, యాకోబు అంటే ఆత్మ సంబంధమైన, హేబేలు అంటే ఆత్మ సంబంధమైన, క్రీస్తు అంటే ఆత్మను బట్టి వచ్చినవాడు. మొదటి ఆదాము అంటే శరీర సంబంధమైన, కయ్యూను అంటే శరీరమే మొదటి ప్రాధాన్యత. ఏశావు అంటే కూడా ఆత్మ సంబంధి కాడు. హాగరు అంటే కూడా ఆత్మ సంబంధి. అంటే మనలో ఆత్మ సంబంధమైన జీవితం ఉంది, శరీర సంబంధమైన జీవితం. దేవుడు దేన్ని కన్సిడర్ చేస్తాడంటే ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తేనేమో వెంటనే ఆయన దృష్టిలో ఉండిపోతావు. ఆయన కనుదృష్టి అందరి మీద ఉంటుంది. నీవు ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడేమో ఆయన మనస్సును చూరగొంటావు, శరీర సంబంధిగా ఉంటేనేమో నిన్ను దాటుకుని వెళ్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దుష్టుడు మరణము నొందుట చేత ఆయనకి ఏమాత్రం సంతోషం లేదు. మరి ఎప్పుడు సంతోషం అంటే వాడు తన ప్రవర్తనను దిద్దుకుని. అవును, అయితే ఆ మాట వినాలి. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటినీ జరిగించిన ఎడల బ్రతుకున పరిగణలోనికి. ఇక్కడ వినండి, ప్రేమ చూపించడంలో పక్షపాతి కాదు. తప్పిపోయినవాడు ఇంటికి వస్తే చేర్చుకున్నాడు, ఇంట్లో ఉన్నవాడు ఫీల్ అయితే వాడు ఆలోచనను సరిచేసి బతిమాలుకున్నాడు, అది ప్రేమ. ఆయన చూపించే కృపలో కూడా
పక్షపాతం లేదు. 6 గంటలకు వచ్చి 6 దాకా చేసినోడికి ఇచ్చాడు ఒప్పందం ప్రకారం. చివరి గంట చేసినోడి మీద కూడా అదే కృప కలిగినటువంటి యజమానుడు అంతే ఇచ్చాడు. కృపలో భేదం లేదు. మూడవది, ఆయన చూపించే శిక్షలో కూడా పక్షపాతం ఉండదు. ఇంట్లోడికి ఒకలాగా బయటోడికి ఒకలాగా చూపించడు ఆయన. శిక్షింపదలిస్తే ఏమన్నాడు అక్కడ? దుష్టుడు మరణమునందుల చేత నాకు సంతోషమా. అంటే వాడు దుష్టత్వంలో ఉన్నాడంటే నన్ను ఎరగక ముందు, స్థితిని ఎరగక ముందు, సత్యాన్ని ఎరగక ముందు ఒకవేళ వాడు దూరస్తునిగా, దుష్టునిగా, దౌర్భాగ్యునిగా ఉండొచ్చు. వాడు గనక తన ప్రవర్తన దిద్దుకుని నా దగ్గరికి వస్తానంటే నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. అలాగని దుష్టుని ఇంట్లో చేర్చుకున్నాడని ఇంట్లో ఉన్నవాడు దుష్టత్వ ప్రకారం నడిస్తే క్షమిస్తాడా? క్షమించడు. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే నాకు సంతోషమా. వాడు బ్రతుకున్నా అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఆయన ప్రేమలో పక్షపాతం లేదు. ఆయన చూపించే కృపలో పక్షపాతం లేదు. అంటే న్యాయం చూపించడంలో పక్షపాతం లేదు. ఆయన చేసే తీర్పులో కూడా పక్షపాతం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గడి చెప్పాలి హల్లెలూయా. పక్షపాతము లేని దేవుడు. తెలియక మనం అనుకుంటాం వాడనొకలాగా వీడనొకలాగా చూస్తున్నాడు ఆయన. కొంతమంది అంటారు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి బ్రదర్, నాకే ఎందుకు, నీ అంత పెద్ద యోబు లేడని నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి బ్రదర్. 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్కరోజే చనిపోతే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు మొత్తం నాశనమైపోతే శరీరం కూడా శుష్కించి గుర్తుపట్టలేనంతగా మంటిలో దిగజారిపోయిన స్థితిలో యోబు గారు ఉంటే ఒక ప్రక్క స్నేహితులు అపహసిస్తున్నారు, ఇంకో ప్రక్క కట్టుకున్న భార్యే బరువయ్యాడో వెక్కసమయ్యాడో, ఆ కష్టం చూడలేకపోయిందో, లేదు సాతానుడే ప్రేరేపించి ప్రలోపించి మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ ఎంత జరిగినా నీవు నీ యథార్థతను విడిచిపెట్టవా? ఎటూ చనిపోతున్నావు, నీకేం మిగిల్చాడు నీ దేవుడు? ఒక్కసారి దేవుని ఆడపిల్లలో నేను గమనించింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీలోనైనా, ఒక ఉద్యోగ వ్యాపారంలోనైనా, ఒక కుటుంబ పరిస్థితిలోనైనా ఒడ్డును నిలబడతారు. గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలు దాదాపుగా ఒడ్డును నిలబడతారు. ఒడ్డును నిలబడి నీళ్లలో దిగి ఈదుకొచ్చేదేమో పురుషుడు. అంటే వాళ్ళకి ప్రాధాన్యత లేదని నేను అన్నగాని, గోడ మీద పిల్లోటం అంటారే, ఒడ్డును నిలబడతారు. సక్సెస్ అయితేనేమో నేను చెప్పినట్టు విన్నావు చూసావా ఎలాగైందో, నేను చెప్పా ఖచ్చితంగా అదే జరిగింది అని మాట్లాడతారు. తేడా పడింది అనుకో, నేను అప్పుడే చెప్పాను ఇది వద్దని, నేను వద్దనే కొద్ది చేశాడు, ఎట్టయిపోయాడు చూడు జీవితం ఎట్టది అంటే ఎటుబడ్డా నాదే. వాస్తవంగా పురుషులను అంటారు కానీ దినాలుకల ధోరణి ఆడపిల్లల్లో ఉంటుంది. నేను ఎరిగా, నేను చెప్తున్నా. నీళ్ళలో దగ్గర మట్టి అంట నీరు దాదాపుగా బయట నుంచే మాట్లాడుతుంటారు. అందరూ కాదు కానీ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్, ఎక్కువ మంది అంతే ఉంటారు. యోబు గారి భార్య కూడా చచ్చిపోతున్నందుకు ఏడవట్లా, మరణానికి చేరువవుతున్నందుకు దిగులు పట్టలా, భర్తకు ఉండడేమో అని కన్నీరు పెట్టడల్లా. అవి సమస్య ఏంటంటే, ఎటొచ్చి నువ్వు చనిపోతున్నావు, నీ దేవుడు నీకేం మిగల్చలా. అంటే నీ దేవుడు అని ఆయన అంటున్నప్పుడు ఆయన నీకు దేవుడు కాదా? చూడండి ఎంత వివక్షతో మాట్లాడుతుందో. ఎటూ చనిపోతున్నావు, చనిపోయేది ఖాయం కాబట్టి ఏ మేలు నీకు చెయ్యని దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఏమన్నాడు యోబు అప్పుడు? చున్నావు, దేవుని వలన మేలు అనుభవించితిమా.
కీడును మనము అనుభవింప తగమా? నిలదొక్కున్నాడు. శారీరకంగా దిగజారాడేమో కానీ, ఆరోగ్యపరంగా దిగజారాడేమో కానీ, ఆత్మీయంగా దిగజారిపోయే పరిస్థితిలో నిలదొక్కుని మళ్ళీ మాట్లాడాడు. బైబిల్ యోబు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నోటి మాట యందు కూడా అతడు ఏ పాపము చెయ్యలేదు. చాలా సందర్భాల్లో మనం కూడా యోబు భార్య వారసత్వంలోనే మాట్లాడతాం. జరిగితే బాగా జరిగితే నా భక్తి వల్ల జరిగిందంటాం, జరగకపోతే దేవుడు నాకు ఏం చేశాడంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు కొన్నిసార్లు మనల్ని క్రమపరచడానికి, కొన్నిసార్లు ఆయన చిత్తానికి దగ్గరకు నడిపించడానికి, కొందరి జీవితంలో మన సొంత ఆలోచనలు కొట్టివేయడానికి కొంచెం ఇబ్బందికి అప్పచెప్తాడు. వాస్తవంగా ఈరోజు ఇదే మాట నేను మీ ఎదుటికి తేవాలని అనుకున్నాను. దేవుడు దాన్ని ఓవర్కమ్ చేసి ఇది మాట్లాడించారు. వాడు ఇబ్బంది పడసాగి అని ఉంటుంది వాక్యంలో. ఇబ్బంది పడసాగి అంటే మనందరికి అర్థమయ్యే కోణం ఏంటంటే, వాడంతట వాడు తెచ్చుకున్న పరిస్థితులే వాడికి ఇబ్బంది వచ్చింది అనుకుంటాం మనం. 48:10 యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఫాస్ట్. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు. ఎందులో చెప్పాలి ఎందులో? కొలిమి. ఏ కొలిమది? ఇబ్బంది కొలిమి. ఇబ్బంది వల్ల మనిషి చావడం, కాకపోతే ఇబ్బంది వల్ల ఇబ్బంది పడతాడు. అందరినీ ఒకేలాగా ఇబ్బందికి గురి చేయడు, ఒక్కొక్కరిని ఒక్కో రకంగా. అంటే దేవుని మీద తప్ప నీ మనసు దేని మీద కేంద్రీకృతమై ఉంటుందో ఆ విషయంలో నిన్ను ఇబ్బందికి గురి చేస్తాడు. ఇబ్బందికి గురి చేసి చంపుకుంటాడా? ఇబ్బందికి గురి చేసి కష్టానికి అప్పచెప్పి స్థితిని మార్చుకునేట్టుగా నిన్ను నడిపించుకుంటాడు. అది దేవుని ప్రణాళిక. తప్పైన కుమారుడికి ఇబ్బంది ఆకలై ఇబ్బంది పడసాగెను అని ఉంది. ఇబ్బంది లేకపోతే బుద్ధి వచ్చేదా? బుద్ధి రాకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళేవాడా? తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే ఈరోజు నీకు నాకు ఈ పాఠం ఉందా? ఇబ్బందికి గురి చేస్తాడు. పక్షిరాజు గూడు రేపి ఎవరు? పక్షిరాజు గూడు రేపి. ఏముంటాయి గూట్లో? గూడు రేపితే పిల్లలు ఏమైపోతాయి? కింద పడిపోతాయి, అన్యాక్రాంతం అయిపోతాయి. గూడు రేపి, మనకు అదే తెలుసు, రేపటమే తెలుసు. గూడు రేపిన తరువాత అది తన రెక్కలు చాపి పిల్లలను మోయుచు అల్లాడుచు వాటిని కాపాడినట్లుగా. రేపడం వల్ల ప్రయోజనం ఉంది. మళ్ళీ చస్తయ్యేమో అని చెప్పి రెక్కలు చాపి వాటిని కాచినట్లుగా బైబిల్లో చూస్తాం. అదే స్థితిలో మనం ఉంటాం అనేక సందర్భాల్లో. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు, దేవునికి కొంచెం దూరంగా మనం జీవించేటప్పుడు గూడు రేపుతాడు. దేన్ని ఆధారం చేసుకుని దేవుని నువ్వు మరుస్తావో ఆ స్థితిని కఠినపరుస్తాడు. గూడు రేపకపోతే ఎగరలేవు సొంతగా. గూడు రేపకపోతే సొంతగా ఆహారాన్ని సంపాదించలేవు. గూడు రేపకపోతే తల్లి కాపుదల వాటికి అర్థం కాదు. కష్టాలకు అప్పగిస్తాడు. కష్టాలకు అప్పగించడం వల్ల దేవుడు నాకు ఇలా చేశాడు, ఇలాగైపోయిందని చెప్పి దేవుడిని నిందిస్తూ ఉంటాం. అక్కడే ఆగిపోతాం మనం. అంతకు మించి క్రైస్తవునిగా ఒక సమున్నతమైన ఆలోచన మనం పొందాలి. నిష్కారణంగా దేవుడే ఇబ్బంది గురి చేయడు. హేతువు లేకుండా ఏ కష్టానికి మనల్ని అప్పచెప్పడు. అందుకే అంటాడు ప్రసంగి 7:13లో, దేవుని క్రియలను ధ్యానించుము. ఏం చేయాలి? దేవుని క్రియలను. ఒక అనారోగ్యం వచ్చిందనుకో, ఎందుకు వచ్చింది ఆలోచించాలి. ఒంటరితనం ఏదైనా దేవుడు అనుమతించాడు అనుకోండి, ఎందుకు ఇలాగ వచ్చిందని ఆలోచించాలి. కష్టం ఏదైనా ఒకవేళ జీవితంలో హఠాత్తుగా సంభవిస్తే ఇది ఇలాగెందుకయిందని చెప్పి ఆలోచించాలి. దేవుని క్రియలను ధ్యానించాలి. ధ్యానించినప్పుడు సత్యం అర్థమైంది.
నేను ముగింపులోకి తెస్తున్నా. దుర్మార్గుడు స్థితిని మార్చుకుంటే సంతోషించే దేవుడు, నీతిమంతుడిపై రక్షణ పొంది ఆయన చిత్తాన్ని ఎరిగి మళ్ళీ నీ ఇష్టానుసారంగా జీవిస్తే, ఏమోలే 99 నీతి కార్యాలు చేశాడు కదా, ఒక తప్పే కదా వీడి చేసిందని చెప్పి విడిచే దేవుడు ఆయన కాదు. 6 సబ్జెక్టులు అంటే 10th 6 పాస్ అయితేనే పాస్ అయినట్టు, ఒక సబ్జెక్టు పోయినా పోయినట్టే, మిగిలిన 99 రాని. క్రైస్తవుడు కూడా దేవుని యొక్క చిత్తములో ఎన్ని కోణాల్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడో అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదైనా ఒక విషయంలో ఇష్టానుసారంగా నడుస్తున్నామనుకో, మీరు అనుకోవచ్చు శిక్ష వెంటనే రాలేదులే, ఏమైందిలే, ఒక బూతు మాటేగా, ఒక అబద్ధమేగా, ఒక చిన్న తప్పేగా, ఒక్కసారేగా చేసింది, ఏం కాదులే అనుకుంటావేమో. కొలతుంది. ఆయన వడంబం వేసి చూస్తాడు, గోడని ఎక్కడ వంకర ఉందో, ఎక్కడ కరెక్ట్గా ఉందో, ఎక్కడ కరుకుందో, ఎక్కడ నునుపు ఉందో వేసి చూస్తాడు. చూసినప్పుడు కరుగ్గా ఉన్న దగ్గర చెక్కుతాడు, ఎత్తుగా ఉన్న దగ్గర సరిచేస్తాడు, లోటుగా ఉన్న దగ్గర పూడుస్తాడు. మనల్ని కూడా తోస్తాడు ఆయన, మనల్ని కూడా సరిచేయడానికి కొలుస్తాడు ఆయన. దానియేలు గ్రంథంలో ఉంది, మెనే మెనే టెకెల్ ఉఫార్సేన్. ఆయన తూచాడంట, దేవుని త్రాసులో తేలిపోయాడంట. ఘనుడైన అల్పుడైన ఇంకెవడైనా రక్షణ పొంది బాప్తిజం పొంది ప్రభు కొరకు జీవిస్తున్నామని తీర్మానం చేసుకుని ఏ విషయంలోనైనా మళ్ళీ తొలగిపోతే, ఒకవేళ శిక్ష వెంటనే రాకపోవచ్చు, నీదైన టైంలో దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయన విడిచిపెట్టుకోడు. శిక్షలో కూడా ప్రేమే ఉంది, మళ్ళీ అది ఇంక వేరే విషయం. ఆయన శిక్షించడంలో కూడా ప్రేమే ఉంది. ఎవ్వరూ నశించడం ఆయనకి ఇష్టం కాదు. పక్షపాతం లేని దేవుడు ఆయన. చిన్నోడిని వదిలిపెట్టుకోలేదు, పెద్దోడిని కూడా నెట్టేయలేదు. ఆయన చూపించే న్యాయంలో పక్షపాతం లేదు. 6 గంటలకు వచ్చినోడికి అదే జీతం ఇచ్చాడు, చివరి గంటలో వచ్చినోడికి అదే జీతం ఇచ్చాడు. నాకంటే ముందు 100 సంవత్సరాల ముందుండి పరిచర్య చేసి వెళ్ళిన వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. ఏ యోగ్యత లేకపోయినా ఈరోజు నేను కళ్ళు తెరిచి దేవుని సేవ చేస్తుంటే ఆయన నాకు కూడా తండ్రిగానే ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పక్షపాతం లేనటువంటి న్యాయబద్ధమైన దేవుడు ఆయన, న్యాయాన్ని జరిగించేటువంటి దేవుడు ఆయన. చూడాలి, ఇటు చూడాలి. స్తోత్రం, స్తోత్రం. అంటే ఆయన కృపలో పక్షపాతం లేదు, ఆయన ప్రేమలో పక్షపాతం లేదు, ఆయన చూపించే తీర్పులో కూడా పక్షపాతం లేదు. ఈరోజు వాక్యం అదే నేర్పిస్తుంది. అనంతమైన ఆయన ప్రేమ, పక్షపాతం లేని ఆయన ప్రేమ. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, దేవునికి 2 సింహాసనాలు ఉన్నాయి. దేవునికి 2 సింహాసనాలు ఉన్నాయి. ఏంటవి? కృపాసనం ఒకటి, న్యాయ సింహాసనం ఇంకొకటి. కృపాసనం మీద ఉన్నప్పుడేమో కృపాభిక్షను పెడతాడు, వేడుకున్న వారికి ఆసన్నుడై ఉంటాడు, క్షమించమని అడిగిన వారికి క్షమాపణ ఇస్తాడు. కృపాసనం దాటి న్యాయపీఠం మీదకి వెళ్ళిపోతే ఇక న్యాయం తీర్చడమే కానీ కృపకై వేడుకునే పరిస్థితి ఉండనే. ఆయన ఇంకా ఉండగానే, కృపాసనం మీద ఉండగానే, సమయం ఇంకా ఉండగానే, మన కొరకు ఆయన వేచి చూస్తూ ఉండగానే, వాడు దూరంగా ఉన్నప్పుడు ఆయన కన్నులు వాడిని చూసేయనుంది. ఈరోజు మనం ఇంకా దేవునికి దూరంగా ఉండగానే ఆయన వెతుకుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, కృపాసనం మీద నుంచి కనిపెడతా ఉన్నాడు. అనుకూల సమయం, దేవుడు సమీపంగా ఉండగానే ఆయన వేడుకొనుడి అని ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లలైన వారు, రక్షించబడినటువంటి వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, కారణం ఏదైనా కావచ్చు, అటు ఇటుగా ఉంటే, తర్జన భర్జనగా ఉంటే, కలవరంతో ఉంటే, మాటలోనో తలంపులోనో క్రియలోనో తప్పిపోయి దేవునికి దూరస్థంగా ఉంటే, మన స్థితి మనకు తెలుసు. ఆయన కృపాసనం మీద ఉన్నాడు. ఆయన ఇక్కడ కృపాసనం మీద ఉన్నప్పుడే వెళ్ళి వేడుకుంటే కనికరించే దేవుడు ఆయన. ప్రార్థన చేద్దాం, స్థితిని నివేదించుకుందాం.
భవిష్యత్తుని మనం అడుగుదాం. ఆత్మ సంబంధంగా స్థిరపరచుకునే భాగ్యం మిమ్మల్ని అడుగుదాం. ఆత్మీయ స్థైర్యం కొరకు అడుగుదాం. దయచేసి అందరూ తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఆడపిల్లల్లో నుంచి ఒక్కరు, స్త్రీల్లో నుంచి ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు బిగ్గరగా స్వరమెత్తి ప్రార్థించండి. త్వరగా దయచేసి అందరూ తల నుంచి